ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేశాకే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం చంద్రకొండ రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీక్షా శిబిరంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయ్యాకే భర్తీ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలను నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ అనంతరమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలకు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు వారాది సత్యనారాయణ పాల్గొని నాయకులకు పూలమాలలు వేసి పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు నారపోగు మధు, చాపలమడుగు రామరాజు, చాపలమడుగు లక్ష్మణ్, కోండ్రు వెంకటేశ్వర్లు, కాకటి నరేష్, కాకటి పుల్లయ్య, చాపలమడుగు జయరాజు తదితరులు పాల్గొన్నారు. అయిన తర్వాత జీవోని విడుదల చేయాలి. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమైన తర్వాత ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమైన తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అప్పటిదాకా ఆపాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు చట్టం అయ్యే వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు చట్టం అయ్యే వరకు ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఆపాలి. ఎంఆర్పీఎస్ న్యాయమైన డిమాండ్లు ఎంఆర్పీఎస్ న్యాయమైన డిమాండ్లు చట్టం వచ్చే వరకు గ్రూప్ 1, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎంఆర్పీఎస్ న్యాయ సంవత్సరాల నుంచి అలుపెరగకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తున్న పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు మేము అసిరాపేట నియోజకవర్గం చంద్రకొండ మండల ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ ఇచ్చిన గవర్నమెంటు ముంగల ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలిత ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవి ఈ వర్గీకరణ అయిన తర్వాతనే వర్గీకరణ జీవో చట్టం అయిన తర్వాతనే దాన్ని వర్తింపజేయాలని ముఖ్యమైన డిమాండ్తోని 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ విధంగా ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఉద్యోగాలు రాష్ట్ర గవర్నమెంట్ చేపట్టినా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ జీవో ప్రకారమే జరపాలని ముఖ్యంగా మా డిమాండ్. దీనికి మా మండలంలోని ఎంఆర్పీ శ్రేణులు మొత్తం కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి